పొంగులేటికి కారు పార్టీ టక్కరిచ్చింది. వట్టినాగులపల్లి నాదర్గుల్లో భూ ఆక్రమణకి పాల్పడుతున్నారంటూ పొంగులేటిని టార్గెట్ చేసింది. అయితే ప్రతిపక్షాన్ని మంత్రి పొంగులేటి ఒంటరిగా ఎదుర్కొంటున్నారు. కట్టర్ కాంగ్రెస్ మంత్రులు ఈ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం టాక్ ఆఫ్ ది గాంధీ భవన్ గా మారింది. సీనియర్లు సీరియస్ గా ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మంత్రి పొంగులేటిపై యుద్ధం ప్రకటించింది. వట్టినాగులపల్లి నాదర్గుల్లో మంత్రి తనయుడు పొంగులేటి హర్ష కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో కేటీఆర్ హరీష్ రావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఫైర్ అయ్యారు పొంగులేటి. తాను కానీ తన కుమారుడు కానీ ఎలాంటి తప్పులు చేయలేదని వివరణ ఇచ్చారు. సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజు అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆ ల్యాండ్ లో అతనికి చిన్న హౌజ్ ఉంటుంది. పవర్కి సంబంధించిన బిల్లులు ఉంటాయి. ఇవాళ బిల్లులు కావాయి. ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లులు ఇతరత్ర అన్ని ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. దీనికి రాఘవ కన్స్ట్రక్షన్ కి ఏమి లింకు కలుపుతాడంటే మోకాలకి బోడిగుండుకి లింక్ వేసి ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు. ఆ మెటల్కి సంబంధించిన సేన్రైజ్ అనేది హెచ్ఆర్డిసిఎల్ ఏవైతే రేడియల్ రోడ్లు ఫార్మేషన్ చేసే డిపార్ట్మెంట్లు వాళ్ళకి లెటర్ రాస్తారు. వాళ్ళు 2,77,00,000 కడతారు. మళ్ళీ 2 కోట్లకి నిన్ననో మొన్ననో మళ్ళీ కట్టినట్టున్నారు. అంటే రాఘవ కన్స్ట్రక్షన్ కి ఈ క్రషర్ కి సంబంధం ఏంది? క్రషర్ ఉన్న ప్రదేశం మొదటి నుంచి తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళది అనేది చాలా స్పష్టంగా ఓల్డ్ డాక్యుమెంట్ ఉంది. బీఆర్ఎస్ పై పొంగులేటి ఒంటరిగా పోరాడుతున్నారు. సీఎం రేవంత్ మినహా మిగతా మంత్రులు పొంగులేటికి మద్దతుగా మాట్లాడలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పొంగులేటి విషయంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు మౌనం పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు పెద్దగా స్పందించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అన్న చర్చ కొనసాగుతోంది. అసెంబ్లీలో రాఘవ క్రషర్స్ వివాదం ప్రస్తావనకు వచ్చినప్పుడు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, పొన్నం ప్రభాకర్, సీతక్క ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పొంగులేటికి అడ్డుగోడగా నిలిచారు. అయితే పొంగులేటి భూ వివాదం విషయంలో మాత్రం మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు గట్టిగా కౌంటర్ ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రులతో పాటు సీనియర్లు క్యూ కట్టారు. కానీ పొంగులేటి విషయంలో అంతగా స్పందించినట్టు కనిపించలేదని కాంగ్రెస్ లోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం మంత్రులు తమ శాఖల పనులకే పరిమితం అవుతున్నారు. వివాదాలు, విమర్శలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అంతర్గత సమీకరణలో వ్యూహాత్మక నిర్ణయాలే ఈ మౌనానికి కారణమై ఉండవచ్చని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ ఆరోపణలు చేసినప్పుడు మంత్రులంతా స్పందించారంటోంది కాంగ్రెస్ లోని ఓ వర్గం. మంత్రి కుమారుడిపై ఆరోపణల విషయంలో మాత్రమే వారు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారంటోంది.